బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం ఏలుకుంటానని మాట ఇచ్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక మాట మార్చిన వ్యక్తి ఇంటి ముందు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండల కేంద్రానికి చెందిన అరుణకుమారి ఆలమూరు సచివాలయంలో ఎన్ఎస్ఎంగా విధులు నిర్వహిస్తోంది. అదే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సైఫుద్దీన్ అనే వ్యక్తి అరుణను మాయమాటలతో లోపర్చుకొని పెళ్లి చేసుకొని అవసరం తీరాక ఆమె వద్ద నుంచి అందిన కాడికి డబ్బు తీసుకొని ఇప్పుడు తన ఎవరో తెలియదు అంటూ దుర్భాషలాడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేయగా కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయిని మళ్లీ మాయమాటలతో మోసం చేసి కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో బాధితురాలు మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం నాయకులను కలిసి ఆలగడ్డ పట్టణంలోని తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇలాంటి చర్యలు చేపట్టకూడదని ఆలగడ్డ పట్టణ ఎస్ఐ నగీనా సర్ది చెప్పి బాధితులను అక్కడి నుంచి పంపించింది. నా భర్త గారు ఇద్దరము ఆలమూరు సచివాలయంలో నేను ఏఎన్ఎంగా తను డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. తర్వాత నన్ను 3 సంవత్సరాల నుంచి నేను లవ్ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నీతోనే జీవితాంతం కలిసి ఉంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను అని చాలాసార్లు నా వెంట పడి నన్ను వేధిస్తూనే కూడా నేను వద్దు, నాకు ఇంకా చదువుకోవాలి, వేరే జాబ్ చేసుకోవాలి, నాకు ఇష్టం లేదు అని పలుసార్లు నేను అతనికి చెప్పడం జరిగింది. అయినా అతను వినుకోకుండా నన్ను పదే పదే పీడించేవాడు. ఆఫీస్లో ఎవరు లేకుంటే నా దగ్గరకు వచ్చి నన్ను చేయి పట్టుకోవడం, హక్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అట్లా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత ఒకరోజు మేము లంచ్ చేసే టైంలో బలవంతంగా నన్ను శారీరకంగా అనుభవించినాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అట్లా చెప్తే నిన్ను చంపేస్తాను అని నన్ను బెదిరించినాడు. తర్వాత నువ్వు లేకోకుండా నేను బతకలేను, అందుకని అట్లా చేయాల్సి వచ్చింది అని నన్ను నమ్మకంగా మోసం మాటలు చెప్పి నన్ను నమ్మించినాడు. తర్వాత సంవత్సరం అయినా కూడా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం చేయట్లేదు, నువ్వేమో నన్ను ఈ విధంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నావు, ఆలమూరులో జనాలందరూ సైఫుద్దీన్ సారు అరుణకుమారి మేడంకు ఏదో సంబంధం ఉందని అందరూ వేరేగా మాట్లాడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పినాను. అందుకు అతను సర్లే పెళ్లి చేసుకుందాము అని చెప్పి అతను వేరే వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవడానికి అరేంజ్ చేసి మాది 11/6/2024 చర్చిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత మేము మంచిగానే ఉన్నాము. 24వ సంవత్సరం అంతా మంచిగా ఉన్నాము. నిన్న ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు మనమిద్దరం ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత దూరం ఉంటాము, మనం దూరం ఉంటే మనకి ఎట్లా ఇబ్బంది కదా, మనం కలిసి ఉందాము ఆలగడ్డలో అని నేను అడిగాను. సరేలే, నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఆడనే ఉండేటట్టు ఇంటికి తీసుకెళ్తాలే అని చెప్పినాడు. సరేలే అని చెప్పాను. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మలతో మాట్లాడి వాళ్ళ అమ్మలకు చెప్తే వాళ్ళ బాబాయ్ కమల్సా, వాళ్ళ నాన్నగారు మాబు షరీఫ్, వాళ్ళ అమ్మ శంషాద్ బేగము, వాళ్ళ అన్న అబ్దుల్ సుబహాను, నా భర్త సైఫుద్దీన్ అందరూ ఏమన్నారు, ఆమె ఎస్సీ మాల, వాళ్ళను మన ఇంట్లోకి రానిచ్చము, ఎందుకు మనకు వద్దు వదిలేయరా అని చెప్తున్నారు. నన్ను ఇంట్లో ఎంత కన్విన్స్ చేసినా కుదరడం లేదు. ఇంకా ఇలాగ నేను వాళ్ళని ఒప్పించలేను, మన ఇద్దరము చచ్చిపోదాంలే అరుణ, నువ్వు వచ్చేయి సచివాలయం కని నాకు చెప్పినాడు. నేను సచివాలయంకి వెళ్ళిన తర్వాత నా ఫోన్ తీసుకొని చిన్నగా వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసినాడు. చేసిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని ఫిక్స్ అయ్యి నన్ను వదిలించుకోవాలని పంచాయతీలు పెట్టి పెద్ద మనుషుల దగ్గర నన్ను ఎస్సీ మాలదానివి, నువ్వు మా ఇంట్లోకి వస్తే పసుపు నీళ్ళు చల్లుకుంటాము, నువ్వు మా ఇంట్లోకి వస్తావా, అడుగు పెడతావా, నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మేము గుండు చేయించుకొని ఊరంతా తిరుగుతాము, మేము ముస్లిమ్స్, మేమంటే రాజుల లెక్కన, మీరేంది దళితులు అంటే మాకు పని మనుషుల్లాగా, మేము పండగలకి మీకు అన్నం పెట్టిస్తాం, అట్లాడితే నువ్వు మా ఇంట్లో వచ్చి అన్నం వండుతావా అని నన్ను రకరకాలుగా పెద్ద మనుషుల సమక్షంలోనే మాట్లాడి బాధ పెట్టినారు. అందుకు నేను చాలా బాధపడి ఎస్పీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. సార్కి విషయం అంతా చెప్పడం జరిగింది. సారు కంప్లైంట్ తీసుకొని కేసు కట్టినారు. కేసు కట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు భయం చెప్పినారు, ఆ అమ్మాయిని మీరు అట్లా ఏం చేయొద్దని చెప్పినారు. వాళ్ళు మా మీద కేసు పెడతావా అని ఇంటి దగ్గరకు వచ్చి 5 మంది ఇంటి దగ్గరకు వచ్చి నా మీద దాడి చేసి నన్ను సారీ పట్టుకొని బయటికి లాగి ఈడ్చి కొట్టి నానాక హింసలు పెట్టినారు నన్ను. అప్పుడు నేను మళ్ళీ ఎస్పీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు కేసు కట్టినారు. తర్వాత వాళ్ళు మా మీద కేసులు పెడతావా అని నా భర్త వాళ్ళ అన్న ఇద్దరు ఇంటి దగ్గరకు వచ్చి నా మీద దాడి చేసి అర్ధరాత్రి సమయంలో ఇంటికాడికి వచ్చి నా మీద దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నించిందే. నేను చెయ్యి అడ్డం పెట్టింటే నా చెయ్యి తెగింది. నా చెయ్యి తెగినందుకు నాకు కుట్లు పన్నాయి, 4 కుట్లు పన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందుకు గౌరవనీయులైన డిఎస్పీ గారు
వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ధర్నా కూర్చోడానికి నా భర్త నన్ను సంసారం తీసుకొస్తానని జడ్జి గారి సమక్షంలో రాసి ఇచ్చినాడు. నా భర్త నాతో సంసారం చేయాలి, అది నన్ను భార్యగా నన్ను ఇంట్లోకి ఆహ్వానించాలి. నన్ను ఇంట్లోకి కూడా అడుగు పెట్టనీయకోకుండా నన్ను చూస్తానే డోర్ వేసుకున్నారు. అంటే